ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ఎంపీలు అందజేయడంతో పండగ వాతావరణం నెలకొంది. చంద్రన్న పాలనలో 3,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ 4,000 అయింది. దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ రెట్టింపు చేసి 6,000 రూపాయలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు కోవూరు నియోజకవర్గంలో ఊరూరా పాలాభిషేకాలు నిర్వహించారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం, బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, కోవూరు మండలం ఎనమడుగు గ్రామాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్ లో పెన్షన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నది. ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే కమిషనరు, మున్సిపల్ కమిషనరు గారు అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్, ఎంపీ గారు, నేను అందరం కలిసి పార్టిసిపేట్ చేసి ఇక్కడ కొంతమంది వికలాంగులకి, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకి, వృద్ధులకి అందరికీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో 4,000 ప్రతి నెల ప్లస్ 3 నెలలకి కలిపి 1,000 లెక్కన 3,000, 7,000 జూలై 1వ తేదీ అందిస్తామని చెప్పారో, ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేస్తానని చెప్పారు. అదే విధంగా 6,000 చేసి ఈరోజు పెన్షన్ అందరికీ అందించడం జరిగింది. ఇది ప్రజలందరూ ఎంతో సంతోషతగ్గ విషయం. అదే విధంగా అందరూ చాలా ప్రతి ఇంట్లో ఏ ఇంటికి పోయినా అందరూ పెన్షన్ లబ్ధిదారులు మొత్తం పండుగ వాతావరణంలో ఉన్నారు ఈరోజు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఒకేసారి ఇంత అమౌంట్ డ్రా చేసి ఒక్క రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ 5:30 నుంచే ఈరోజు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు. సచివాలయ సిబ్బంది కానీ, ఆఫీసర్లు కానీ అందరూ. సో ప్రతి ఒక్కరికి ఈరోజు సాయంత్రానికంతా పెన్షన్ అందబోతుంది. చంద్రబాబు నాయుడు గారు మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో జరుగుతుంది అని చెప్పి అందరం ఎలా చెప్పుకున్నామో, ఈరోజు మొట్టమొదట సంక్షేమ కార్యక్రమం ఇంతటి పండుగ వాతావరణంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా సాయంత్రం వరకు జరగబోతుంది. దీంట్లో సచివాలయ సిబ్బంది కానీ, స్థానిక నాయకులు కానీ అందరూ పాల్గొని ఎటువంటి వివాదాలు లేకుండా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు సంతోషపడే విధంగా ఆఫీసర్లు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు కానీ పాల్గొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరిక. అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ద్వారా తిరిగి మమ్మల్ని మళ్ళీ ప్రజల్లోకి పంపించి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మాకు చాలా తృప్తిగా ఉంది ఈరోజు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఆయన ఏ మాటలు ఇచ్చున్నారో అవన్నీ కూడా మేము తప్పకుండా జరుపుకుంటామని చెప్పి కూడా చెప్తున్నాను. అదే విధంగా ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 30 కోట్ల రూపాయలు పెన్షన్లు అందజేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మొత్తం లబ్ధిదారులకు అందరికీ సాయంత్రం లోపల పెన్షన్ కంప్లీట్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? అందరూ మొత్తం సచివాలయ సిబ్బంది, ఆఫీసర్లు, స్థానిక నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి వార్డులో 5:30 గంటల నుంచే ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళు తప్పకుండా కంప్లీట్ చేస్తారు సాయంత్రం లోపల. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు. అవును, ఇంటింటికి వెళ్ళే పెన్షన్ ఇస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.